హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లైవ్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఇక్కడ బయలుగొట్టు హనుమప్ప అని శ్రీ ఆంజనేయ స్వామి గుడి చూసినారు కదా గైస్. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మా ఊరు కనిపిస్తుంది. ఇక్కడ గుడి, ఇక్కడ చుట్టుపక్కల చాలా ఊర్లు ఉంటాయి. అనవాళ్ళు, పద్నాలు, కొత్తూరు, చాలా ఇక్కడ ఊర్లు ఉంటాయి. ఇక్కడ అంతా చుట్టుపక్కల ఈ సైడ్లు అంతా ఇట్లా ఆ ఊర్లో అన్ని మా ఊరు అన్ని కలిసి అప్పుడు అంత పెద్ద జాతర చేసేది. చాలా గ్రాండ్ గా జాతర జరిగేదంట. అప్పుడు అంతా ఈ రోడ్ ఏమో అప్పుడు రోడ్ లేదు, అంతా ఇట్లా అప్పుడు గడ్డి కాదు, అట్లా రోడే కదా ఎద్దుల బండికి. అట్లా రోడ్ పొడగా బురుగులు, పప్పులు, గాజులు, అంగిళ్ళు అన్ని చాలా రకాలుగా ఇట్లా మా ఊరు ఎంత పొడుగుందో అంత పొడుగా పెడుతుంటారంట. మా అటు నుంచి ఉచ్చాయిని వీటికి ఎగ్గుకొని వస్తుండ్రే. మరి ఇటు నుంచి వాటికి ఉచ్చాయి ఎగ్గుతున్నట. అప్పుడులోన ఈడ చాలా గ్రాండ్ గా జరుగుతుందంట. అంటే మేము మరి పుట్టింటిమో లేదో తెలీదు. వీటి నుంచి వాటికి చాలా గ్రాండ్ గా జరుగుతుందంట. ఇప్పుడైతే ఇక్కడ జరగడం లేదు జాతర. అక్కడే ఇప్పుడు సింతవయ్య కొండ ఉంది కదా, అక్కడే ఉచ్చాయి లాగుతుంది. ఇక్కడైతే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ ఇతని చేనులో ఉన్నాడు. మా ఊరు అడవి అంతా ఇక్కడ చూడండి, పొలాలు ఇట్లా అంతా ఇక్కడ చూస్తే ఇట్లా అంతా ఈ సైడ్ అంతా ఇట్లా అంతా మా ఊరు పొలాలు. ఇది బయలుగొట్టు అంటారు చాలా మంది. అయితే కొద్దిగా అక్కడ మీకు కింది సైడ్ ఆ సైడ్ అయితే కొండ అంటారు. బయలుకొండ అని కూడా అనొచ్చు, బయలుగొట్టు కూడా అనొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయస్. కొండ కింద బయలుగొట్టు కూడా అనొచ్చు, బయలుకొండ కూడా అనొచ్చు. అంతా చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఈ రోజు మేము హనుమప్ప స్వామికి ఆకుల పూజ కట్టేయాలని వచ్చినాము గాయస్. ఆకుల పూజ కట్టేయాలని ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినారు. మాది కూడా ఆటో ఇప్పుడు వస్తుంది. అంతా మా వాళ్ళు కూడా వస్తారు. వచ్చి దేవునికి ఆకుల పూజ కట్టించి బాగా మమ్మల్ని కాపాడుతండ్రి పరమాత్మ అని దర్శనం చేసుకొని పోవాలని. ఈరోజు మంగళవారం ఉంది, ఇప్పుడు శ్రావణ మాసం కదా, బాగుంటుందని వచ్చినాం గాయస్. చూడండి గుడి ఎలా ఉందో, అనిపిస్తుందా గాయస్? చాలా బాగుంటాడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఏమి బాధలు బంధనాలు ఏమి ఉన్నా ఇక్కడ వచ్చి పాదాలు పట్టుకుంటే అన్ని బంద్ అయిపోతా. చూడి, మనకి ఏమి బాధ ఉండదు. చాలా బాగుంటాడు దేవుడు. చూసినారు కదా గాయస్, లోపల పూజారులు పనిచేసి చూడుగా మా పిల్లలు అంతా వచ్చినారు. అంతా అల్లారి చేస్తున్నారు చూడండి. గుడి దగ్గరికి బడికి పోరా అంటే ఈరోజు లేదా, స్వామికి దర్శించుకునేది ఉండదు కదా ఇంకా అని ఇక్కడ అంతా వచ్చినాం గుడికి. చూసినారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. చూస్తే వావ్ ఏమ్రా అని చూడండి గైస్. ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకు ఉన్న బాధలన్నీ తొలగిపోతావని మా నమ్మకం. అందుకోసమే వచ్చి ఆకుల పూజ కట్టించి శ్రీ ఆంజనేయ స్వామికి మమ్మల్ని పిల్ల తల్లిని మా పాడి పంటలు పైర్లు మా ఊరు బాగా చల్లగా ఉండాలని దర్శించుకొని పోవాలని వచ్చినాం గాయస్. మా దేవుడు మమ్మల్ని చల్లగా కాపాడాలని అనుకుంటాము. పంటలు కూడా బాగా రావాలని కోరుకుంటాం గాయస్. అవి చూడండి చాలా బ్యూటిఫుల్ ఉండదు. చూపిస్తా, మీకు కనిపిస్తుందో లేదా చూడండి గాయస్. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయస్. చూస్తే వావ్. చూడండి ఒకసారి జూమ్ చేసి చూడండి, జూమ్ చేస్తా కొద్దిగా, బాగుందో లేదో చూడండి. కనిపిస్తున్నదే అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి కొండ కనిపిస్తుంది అనుకుంటా. మా ఊరు సింతవయ్య గొట్టు చూడండి కనిపిస్తుందా? ఇదే చూడండి, అది రాయి మీద పెద్దది, అదే కొండ మాది. శ్రీ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది, వైట్ గా కనిపిస్తుంటది మీకు. చూసినారా? ఇక్కడ హనుమప్ప స్వామి గుడి కాడి నుంచి సింతవయ్య కొండకి జూమ్ లాగిన చూడండి గాయస్. బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి గాయస్ ప్లీజ్. మా పిల్లలు చూడండి, హలో గాయస్ అంటాడు. ఏ మోక్ష, హలో గాయస్ అన్న, బాగుండారా? లైక్ కొట్టండి గాయస్.
ఏమే బయట దేశాలకు పోయి వీడియో తీయడం అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. మా ఊరు దగ్గర సరిపోతుంది వీడియో. చూడండి గాయస్, ఇప్పుడు ఆంజనేయ స్వామికి లోపల ఆంజనేయ స్వామికి ఇచ్చినాము ఆ పూజ సామాన్లు. మళ్ళా అతను ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామికి అంతా నామలు వేస్తున్నాడు. చూడండి మా పిల్లడు చూడండి ఎట్లా పరిగెత్తున్నాడు. తమ్ముడు, అరే చిన్నడా, మోక్ష ఏ కొద్దిగా మా సబ్స్క్రైబర్లకి కొద్దిగా ఇట్రా గా. నువ్వైతే వద్దు చూడే మోక్ష, నువ్వైతే వద్దు. బండి వచ్చిరే, సైడ్ జరుగు సైడ్ జరుగు సైడ్ జరుగు. ఆడే ఉండు. ఈ రూట్ అయినప్పటి నుంచి మాకు చాలా మేలు గాయస్. ఈ రూట్ అయిన దానికోసమే మాకు చాలా విజన్ దగ్గర ఆధునిక వెళ్ళకి ఇట్లా దగ్గరే గాయస్. ఇట్లా షార్ట్ కట్ దగ్గర కొత్తూరు కడతాట్ల ఆదోని మాకు ఇట్లా అయితే దగ్గర. ఇంకా ఇట్లా మా ఊరు ఇది మా ఊరు. ఈ కొండ పారు చేస్తే ఇంకో కొండ వస్తుంది ఊరు పక్కన, ఊరు వస్తుంది కొత్తూరు పక్కన కడతాట్లు ఆదోని. చాలా బాగుంటది అమ్మా. ఇక్కడ చూస్తే చూడండి గాయస్ ఎంత బాగుంది, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయస్. ఎప్పుడైనా చూసినారా? చాలా మంచి వీడియోలు చూసినారు మీరు కూడా. లేదని ఎప్పుడు అనుకోలేను. నేనే గొప్ప బాగా తీస్తున్నాను. ఏదో నా అభిప్రాయంగా చిన్న మొబైల్ తో తీస్తున్నాను కదా. ఎంజాయ్ చేయండి గాయస్. కుప్పగల్ స్టేషన్ టవర్ లాగదాం చూద్దాం దగ్గరికి. వావ్, వీటికి కనిపిస్తుందిరా, చాలా బాగా అనిపిస్తుంది గైస్. దేవుడు కొద్దిగా గ్యాప్ ఇస్తాడు అంటే ఇంతవరకు గ్యాప్ ఎందుకు లేదు. చూసినారా నీళ్ళు? ఎక్కడ చూసినా నీళ్ళు అంతా గంగమ్మ తల్లి మహిమ అనుకుంటా. 14 ఒకసారి చూద్దామండి గైస్, లాగదాము. కనిపిస్తుందో లేదు చూద్దాం. కనిపిస్తుందే గైస్, అక్కడ 14 టవర్, 14 ఊరు చూడండి. 14 2 టవర్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడోటి, తర్వాత ఇక్కడోటి. 14 అది. వా, ఏమిరా ఏ యశ్వంత, ఏముండదురా ఇది? నీళ్ళు రావి బాబు. అంత రోడ్లు చూడండి గాయస్ ఇలా కట్టుకోపోయినవి. ఇక్కడ ఒక తాత ఉండే, ఆ తాత ఇప్పుడు ప్రస్తుతానికి లేడు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరే ఉంటుండే ఎప్పటికీ. ఆయనకి బాగుంటాడు, ఇక్కడ బాగుంటుందిలే అని అది షెడ్ వేసి పెట్టిండ్రి, చిన్నది గుడిసిల్లు మాదిరిగా. కానీ ఇప్పుడు అది లేడు కదా, అంతా ఇవి గాలికి వానకి చాలా ఇది అయిపోయినది, అంతా డ్యామేజ్ అయిపోయినది. వర్షం మాత్రం ఈ రోజుకి కనీసం అంటే 20 రోజులు అయింది. ఏమేమి బిల్కుల్ తగ్గడం లేదు. నిన్నే మన లక్ష్మీ నరసింహస్వామి ఉరికింది, లక్ష్మీ వీరన్న స్వామిది జాతర కూడా అయిపోయింది. నిన్నటికే లాస్ట్ అయిపోయింది అయింది. నిన్న పెద్ద జాతర పండుగ. ఉరికింది వీరన్న ఏటికి పోయి పొద్దున పోయినది రాత్రి వచ్చేకల్లా 10, 10:30, 11 అవుతుంది సమయము. ఆ సమయంకి వస్తాడు దేవుడు. అప్పుడు ఇంకా జాతర అనేది ముగుస్తుంది. తర్వాత ఈరోజు ఇంకా మామూలు ఇంకా ఉంటుంది నాకు తెలిసి. ఏం చేస్తారా? కాలు కడుక్కుంటారా? ఏ వాడు చెప్పలేడు మోక్షాన్ని, ఒకసారి చెప్పాలి. దిగుడుగా గాయస్ ఎజ్జారుగా చెప్తాడు తమ్ముడు. చెప్పు. కాలు కడుక్కుంటాను. ఇంకోటి చిన్నాడో మాటలు రావడం లేదు సరిగా, తొలి వస్తాయి. చూడండి మాడం చూడండి గాయస్, ఏమి రా దేవుడా పరమాత్మ అన్నట్లుంది. పత్తి చెట్టు దగ్గరే ఉంది, లాగి చూసి ఒకసారి. వావ్, ఈ సేను బాగా ఎందుకు ఉండదంటే ఇది ఎర్నల్ కాబట్టి చాలా బాగుండదు. రాండి అబ్బా, ఇంకా మీ అమ్మలు రాలేదు కదా, వస్తారా? ఆట ఇప్పుడు ఫోన్ చేసింటారు, వస్తారంట. రండి. వాడు చూడుగా నీళ్ళు ఆడుతాడు, గలీజ్ నీళ్ళు
వానికి నీళ్ళు చూసే పండుగ అయితే చూడండి గాయస్. మాకు పండుగ కాలేదు, ఆ రోజు కాలేదు. దా ఆటో వచ్చేది, ఆటో వస్తుంది, ఆటో. అబ్బా ఏ నీళ్ళకి దిగ, నీళ్ళకి దిగదలే, ఇట్లా దలే. ఏ మోక్ష మోక్ష ఇటు దలే, ఇటు దలే. ఏ నక్ష ఇక్కడ దండి. ఆటోలు కూడా పోతున్నా చూడు, రస్తగా ఆటోలు, స్కూటర్లు, బైకులు అన్నీ పోతాయి. చూసినారు కదా, చూసినారా? ఆటోలు, బైకులు అన్నీ పోతున్నాయి. లైక్ కొట్టండి గాయస్, వీడియో నచ్చింది లైక్ కొట్టండి, లైక్. చాలా బ్యూటిఫుల్ ఉంది అది శ్రీ ఆంజనేయ స్వామి కొండ. చూడండి గాయస్, స్వామి చూడండి బ్రో, ఇక్కడ మా స్వాములుగా పూజ చేస్తున్నారు, అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈయన చిన్న స్వామి, పెద్ద స్వామి చూస్తున్నారు కదా గాయస్. మా శ్రీ ఆంజనేయ స్వామి అంటే మాకు ఇలా ఎనలేని భక్తి ఉంటది, చాలా గ్రాండ్ గా జరుగుతుంది. చిన్న మా పుట్టుకోలేక ముందర మాకు ఇక్కడ జాతర జరుగుతుందని మా పెద్దల వాళ్ళు చెప్పేదే గానీ మాకు అస్సలు తెలియదు. ఇప్పుడు మాకు అందరూ మరి అవగాహన వచ్చింది, ఇక్కడ కూడా మా స్వామి ఉన్నాడని. మామూలుగా భక్తి పూజలతో ఎంత బాగా చేస్తున్నాం, గ్రాండ్ గా. చూడండి గాయస్, చాలా బాగుంటది. ఇక చూడండి, మా చిన్నోడుగా, మా అమ్మ, నా బిడ్డ, మా తమ్మన భార్య, మా చెల్లెలే, అక్కడగా బొడుగుండ నా పెండ్లమ్మ. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక మా చెల్లెలు కొడుకు, ఇడ మా చెల్లెలు కొడుకు, ఇక మా తమ్మన కొడుకు. చూస్తున్నారు కదా గాయస్, చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు మా వాళ్ళందరూ. చూడండి మీరు, చాలా ఇష్టంగా చేస్తున్నారు. నవరంధ్రములతో కూడిన ఈ ఘటములో చాలా బాగుంటది. గూఢమైనటువంటి దశమ రంధ్రాన్ని భేదించుటకు మిక్కిలి యోగ సాధనములచే పలు విధాల మహామహులు తమ సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని ధారపోశారు. మన శరీరంలో ఒక ఊర్ధ్వముఖముగా నిలిచి అధోముఖముగా మెండుగా రంధ్రానికి గుచ్చి అడ్డంగా నిలిచిందట. కనుక ఆవన్మ సగోచరమైనటువంటి పరమగురుని సన్నిధి చేరి అరమరలు లేక నిరతము ధ్యాన పరులై గుప్తముగా ఉండి గుప్తాన్ని తెలియండి. విషయాదులనేటటువంటి సర్వము ఊర్ధ్వ ముఖముగా నిద్రిస్తుంది. దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నవరంధ్రములను చాలా పెద్దది చూడండి గైస్. పామును బట్టి లేపవలెను. పాము బట్టి రహస్యము పరమ గురులకు గాక పామరులకు ఎక్కువ ఎరుక. చందమామ 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 ఈ సంతి జలపె జ్ఞానులెవరె సందమామ. వంకాయ ఏం లేదా, వంకాయ ఏంటి తిండికండి మనం ముట్టాం. మా చెల్లెపడి కూడా అంత హైట్ ఉన్నాడు చూడండి గైస్, చాలా హైట్ ఉన్నాడు వీడు. నాకి హైట్ కనిపిస్తున్నాడు, నాకి హైట్ కనిపిస్తున్నాడు కదా, నాకి హైట్ ఉన్నాడు గైస్. వీడు వాడు మా చెల్లెలు కొడుకుడు, మా తమ్మని కొడుకుడు, మా పులికొండ పులికొండ. కాయమాను పుట్టలోన చందమామ పాము మాయగా వెలుగుతుండు చందమామ. పాము మాయగా వెలుగుతుండు
పూజ చేస్తున్నాడు స్వామి ఇప్పుడు. వాళ్ళు రాస్తున్నారు జై శ్రీరామ్ అని రాస్తున్నారు.